హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ ఎపిసోడ్లో అంటే కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం అనమాట. లైట్రూమ్ మొబైల్ సిరీస్ చూసే ఉంటారు కదా. ఏంటది? థంబ్నెయిల్ అండ్ టైటిల్ లైట్ ప్యానల్ అండ్ కర్వ్స్ గురించి, లైట్రూమ్ మొబైల్ కర్వ్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా మొదలు పెడదామా? సో ఈ లైట్ ప్యానల్లో మనకి 6 స్లైడర్స్ ఉన్నాయి. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్ అండ్ బ్లాక్స్. సో మనం ఒక ఇమేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఎక్స్పోజర్ అండ్ కాంట్రాస్ట్ని మనం ఇక్కడ ఏం చేయట్లేదు. సో తెలుసుకోవాలి కదా, ఎక్స్పోజర్ అంటే ఇమేజ్లో ఉన్న ఓవరాల్ బ్రైట్నెస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. కాంట్రాస్ట్ అంటే బ్రైటర్ పార్ట్ని బ్రైటర్గా, డార్కర్ పార్ట్ని ఇంకా డార్కర్గా చేసిద్ది. సో ఈ కాంట్రాస్ట్ని మనం యూస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఇమేజ్లో మనకు రిక్వైర్మెంట్ లేదు. అండ్ హైలైట్స్ని చూసుకుంటే, అండ్ చిన్న టిప్ లైట్రూమ్ మొబైల్ యూజర్స్కి, మనం ఒక స్లైడర్ని ఒక్క ఫింగర్తో పట్టుకొని అండ్ ఇంకో ఫింగర్తో ఆ స్లైడర్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే మనం ఆ ఇమేజ్లో ఉన్న చేంజెస్ అనేవి మనకి ఇక్కడ తెలుస్తాయి. ఇమేజ్లో ఏ పార్ట్ అనేది చేంజ్ అవుతుంది అనేది తెలిసింది. డిక్రీజ్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ అనేవి ఇంకా వెనక్కి వస్తాయి. సో నేను దీంట్లో డిక్రీజ్ చేశాను అండ్ ఇమేజ్లో ఉన్న డార్కెస్ట్ ఏరియాని షాడోస్ అంటాం. సో ఈ షాడో స్లైడర్ని ఇంక్రీజ్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేవి ఇంకా మనకి కనిపిస్తాయి, డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇంకా డిక్రీజ్ చేస్తే ఇంకా డార్క్ అవుతాయి. సో మనం ఈ ఇమేజ్ తగ్గట్టు లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటాం. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ ప్రకారం అసలు షాడో స్లైడర్ని ఇంక్రీజ్ చేసాం. అండ్ వైట్స్ అండ్ బ్లాక్స్ పక్కన, వైట్స్ అంటే ఇమేజ్లో ఉన్న వైట్గా ఉన్న ఎలిమెంట్ అండ్ వైట్గా ఉన్న ఏరియాని వైట్స్ అంటాం, బ్లాక్గా ఉన్న ఏరియాని బ్లాక్ అంటాం. సో ఆ రెండు స్లైడర్స్ని లైట్గా తగ్గించుకుందాం. అండ్ ఇలాగే చేయాలని లేదు, మనకి కావాల్సిన అవుట్పుట్ ప్రకారం ఈ స్లైడర్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాం. కమింగ్ టు కర్వ్స్, ఈ కర్వ్స్లో మనకి టాప్ రైట్ కార్నర్ నుంచి బాటమ్ ఎండ్కి మనకు ఒక స్లైడర్ వచ్చింది. సో మనకి పాయింట్స్ ఉంటాయి. టాప్ రైట్ కార్నర్లో చూసుకుంటే మనకి వైట్స్ అండ్ దెన్ హైలైట్స్, మిడ్ టోన్స్, షాడోస్ అండ్ బ్లాక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న ఈ ఇమేజ్ పరంగా చూసుకుంటే నేను షాడోస్ని కాస్త డిక్రీజ్ చేశాను అండ్ అంటే తగ్గించాను కొంచెం డెప్త్ కోసం. అండ్ ఆల్సో బ్లాక్స్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. మరీ ఎక్కువ లేకపోతే మరీ ఎక్కువైపోయింది అంతొద్దు, కాస్త లైట్గా, కాస్త మ్యాట్ లుక్ కోసం మిడ్ టోన్స్ని లైట్గా ఇంక్రీజ్ చేద్దాం. అండ్ మిడ్ టోన్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి హైలైట్స్లో కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది, కానీ మనకి అవసరం లేదు. సో హైలైట్స్ని న్యూట్రల్గా పెట్టి, అండ్ దీంతో పాటు మనకి ఆర్జీబీ కర్వ్స్ కూడా ఉన్నాయి, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. అండ్ ఈ రెడ్ కర్వ్లో రెడ్ని ఇంక్రీజ్ చేస్తే, అంటే ఎక్కడన్నా ఏ పాయింట్లో ఉన్న షాడోస్లో ఉన్న ఇంక్రీజ్ చేస్తే మనకి షాడోస్లో రెడ్స్ ఇంక్రీజ్ అవుతాయి, మిడ్ టోన్స్లో ఇంక్రీజ్ చేస్తే మిడ్ టోన్స్లో అవుతాయి. అండ్ అలా డిక్రీజ్ చేస్తే అండ్ కిందకి డౌన్ పుష్ చేస్తే ఏమవుతాయంటే మనకి సియాన్ అనే కలర్ వచ్చింది, ఆపోజిట్ ఆఫ్ రెడ్. అండ్ ఈ ఇమేజ్లో మనం షాడోస్లో రెడ్స్ని లైట్గా ఇంక్రీజ్ చేసుకుంటాం యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. మనకి అలా కావాలంటే అలాగా. గ్రీన్ కర్వ్ అండ్ గ్రీన్స్లో కూడా సేమ్, ఇంక్రీజ్ చేస్తే గ్రీన్ వస్తాయి అండ్ డిక్రీజ్ చేస్తే మనకి మెజెంటా, ఆపోజిట్ ఆఫ్ గ్రీన్. ఇట్లా మనం మిడ్ టోన్స్ని డిక్రీజ్ చేస్తాం. అండ్ అంటే గ్రీన్స్లో మిడ్ టోన్స్లో డిక్రీజ్ చేసాం అండ్ గ్రీన్ కవర్లో మిడ్ టోన్స్ని డిక్రీజ్ చేసాం టు యాడ్ మెజెంటాని యాడ్ చేసాం మిడ్ టోన్స్లో. కమింగ్ టు బ్లూ, సేమ్, ఇంక్రీజ్ చేస్తే బ్లూ ఒకటే, డిక్రీజ్ చేస్తే వీల్ యాడ్ ఎల్లో. వైట్స్లో కాస్త బ్లూస్ని యాడ్ చేద్దాం అండ్ హైలైట్స్లో కూడా. అండ్ షాడోస్లో ఎల్లోస్ని యాడ్ చేద్దాం అంటే కిందకి డ్రాగ్ చేద్దాం. సో దానివల్ల మిడ్ టోన్స్లో కూడా లైట్గా ఎల్లో షేడ్ అయింది. అండ్ లాస్ట్ మనకి పారామెట్రిక్ కర్వ్. ఈ కర్వ్ అనేది నార్మల్ కర్వ్లో ఉన్న చాలా మైన్యూట్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఈ కర్వ్ని డిజైన్. ఈ ఎపిసోడ్లో లైట్ ప్యానల్ అండ్ కర్వ్స్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్.